అందరూ ఒకసారి పెట్టండి. అన్నది చూడండి, ఒక్క నిమిషం ఒక్కండి. రైట్ రైట్. ఓకేనా? నేను ఓకే. సర్వోత్తమ్ గారు, ఎన్ఆర్కి గారు, రామారావు గారు, రాజేశ్వరరావు గారు, ఇతర ముస్లిం పెద్దలు, ఇమాములు అందరికీ, సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మన ప్రభుత్వం ఈ రంజాన్ ఇఫ్తార్ విందులను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించడం అనేది ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఏ విధమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో తెలంగాణలో కేసీఆర్ గారు ఆ రోజు ఒక మంచి ముందడిగేసి దేశానికి మొత్తం ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో అన్ని పండుగల్ని అందరం ఆదరించాలి, ఈ దేశం భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన దేశం, గాంధీ మహాత్ముడు కోరుకున్న గంగా జమున తహసీల్కి నిదర్శనం మన తెలంగాణ, మన హైదరాబాద్. అందుకే ఒకరికొకరు గౌరవించే విధానం ప్రజలకు నేర్పాలంటే అది ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలని చెప్పి ప్రభుత్వం ద్వారానే ఇఫ్తార్ విందులు ఇవ్వడం కానీ, తోఫాలు ఇవ్వడం కానీ, అందులో ఉండే బీదవారు కూడా పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి అందరితో కలిసి వారికి కూడా నూతన వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం, బతుకమ్మ సందర్భంగా కూడా మహిళలందరూ కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమం, చీరలు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసి దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అద్భుతమైన వాతావరణం ఉంది, అన్ని సంస్కృతులు కలిసి ప్రవహించే అద్భుతమైన సమాజం మా తెలంగాణ సమాజం అని చెప్పి ప్రపంచానికి చెప్పే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా, వచ్చిన ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం సంతోషం. ఈ దేశానికి ఒక మంచి సందేశాన్ని పంపే అవకాశం తెలంగాణ కొనసాగించుకోవడం ఇది మన సంస్కృతిలో భాగం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి వచ్చిన وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم ألف لام ميم الله لا إله إلا هو الحي القيوم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين فانصرنا على القوم الكافرين ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب ربنا إنك جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف الميعاد اللهم اكفني بحلالك عن حرامك وأغننا بفضلك عمن سواك
اللهم إنك عفو تحب العفو فاعف عنا يا كريم يا رحيم يا الله या रहमान या रहीम या करीम या अल्लाह। ऐ अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा, ऐ अल्लाह हमारे खताओं को दरगुजर फरमा, ऐ अल्लाह हम आपके नेक बंदे में से शुमार फरमा, ऐ अल्लाह हम सबको नेक बंदों में शुमार फरमा, ऐ अल्लाह आपके फरमा बरदारी बंदों में शुमार फरमा, ऐ अल्लाह हमारे रोज़ों को कबूल फरमा, ऐ अल्लाह हमारे तरावीह को कबूल फरमा, ऐ अल्लाह आज का ये तादाद ऐ अल्लाह आपको ऐ अल्लाह आपके तादाद के अंदर छोटे छोटे मासूम बच्चे रोज़े रखकर यहाँ पर बैठे हैं मौला, ऐ जहन्नम की खलासी फरमा, अमान अता फरमा, ऐ अल्लाह हमारे इस मुल्क के अंदर अमन अमान अता फरमा, ऐ अल्लाह अहले ईमान वालों को जो निस्फ़ नाबूद करना चाहते हैं मौला, ऐ अल्लाह इनको इस दरसी से ही अल्लाह निस्फ़ नाबूद फरमा दीजिए, ऐ अल्लाह हमारे हर परेशानी को दूर फरमा, ऐ अल्लाह हमारे हर मुसीबतों को दूर फरमा, ऐ अल्लाह जहाँ कहीं भी मुसलमान बसते हैं रहते हैं मौला, ऐ अल्लाह उन सब के ఈ దీక్ష చేపడుతున్న నా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా వారికి అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా పవిత్రమైన మాసం ఇస్లాం మతంలో, ఎందుకంటే ఇది మన క్రమశిక్షణకు, మన ఓర్పుకి, అదేవిధంగా మన సంఘంలో ఉన్న బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయాలని చెప్పి మన ఖురాన్లో రాసిన విధంగా ఈ మొత్తం ఈ నెలంతా కూడా 30 రోజులు కఠినమైన దీక్ష చేస్తూ చాలా ఓర్పుతోటి ఈరోజు ఇంత మంచి పవిత్రమైన మాసంలో మీరందరూ జరుపుకుంటుంటే మీతో పాటు ఈరోజు ప్రభుత్వం ఇఫ్తార్ విందులో మీతో పాటు పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరోసారి అందరికి కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంజాన్ సందర్భంగా సూర్యాపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు జగదీశ్వరెడ్డి గారు, సర్వతురెడ్డి గారు, రామారావు గారు, ఇతర పెద్దలందరికీ కూడా, ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ పవిత్ర మాసంలో ఈ 30 రోజులు అందరూ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ ఉపవాస దీక్ష చేసి దీని ద్వారా మీ అందరూ కూడా అల్లా ఈ ప్రాంతాలతో పాటు ఈ సమాజానికి ముస్లిం సోదరులందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ